పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చే ఇయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలే విగ్రహం ముంగటేసుకున్నాడు, అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? అరే అది కాదురా చిన్న, నువ్వు కాంట్రాస్ట్ బట్టి కట్టించడం నీకు అంటలేను, కానీ నువ్వు అట్లా అని చెప్పి నువ్వు దాన్ని తాళం వేసుకొని జేబులో పెట్టుకొని తాళం ఇయ్యా అని చెప్పి ఊళ్ళో పట్టుకొని తిరుగుతా అంటే ఏందన్నట్టు, ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. గ్రామ సర్పంచ్గా అడుగుతాను, పుణ్యం ఉంటుంది, నువ్వు తాళం చేయిద్దే. తాత నువ్వు మర్యాదోడు అడిగినా ఎట్లా అడిగినా తాళం ఇచ్చేదే లేదు, నీ దుక్కున్న చోట చెప్పుకో. ఓ తాత, ఇంతకు మీ పంచాది దేని గురించే? దేని తాళం చెయ్యమంటున్నావో నా కూడా చెప్పరాదే? అరే ఈ పిల్లగాడు మన ఊళ్ళో గ్రామ పంచాయతీ బిల్డింగ్ను కాంట్రాస్ట్ బట్టి 20 లక్షల రూపాయలు పెట్టి కట్టించిండు పిల్ల. దాంట్లో ఒక 10 లక్షల రూపాయలే వచ్చినాయట. కడమ 10 లక్షల రూపాయలు వచ్చినాకనే నేను ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ తాళం చేయి ఇస్తా, లేకపోతే నేను అసలుకే ఇయ్యను అని దానికి తాళాలు వేసి జేబులో పెట్టుకొని తిరుగుతాడు పిల్ల అంచను. ఇది పద్ధతేనా? నువ్వే అడుగొక్క పారి. నిజమే, మరి ఆ అన్నయ్య ఏం చేస్తాడే మరి? కాంట్రాక్ట్ పైసలు పురాగరాంది గ్రామ పంచాయతీ తాళం మీ చేతిలో పెట్టి రేపటి సంధి ఆ అన్నను ఎవరి చుట్టూ తిరగమంట నువ్వు చెప్పు మరి. అరే చిన్న, నేను ఊళ్ళో గెలవక సర్పంచ్గా గెలిచినరా. మన కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్లో రాములనే నేను గ్రామ సర్పంచ్గా అని ప్రమాణ స్వీకారం చేద్దామని మస్తు కలలు కన్నారా. నీకు దండం పెడతా, నీకు పుణ్యం ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ తాళాలు ఇరా, నువ్వు తాళాలు వేసుకొని గిట్ట ఎంబడి పడి తిరిగితే ఏం పద్ధతి అన్నట్టు చెప్పురా. ఇప్పుడు నువ్వు అట్లా తాళాలు వేసుకొని తిరుగుతా, నేను నడి తొవ్వ మీద టెంట్ వేసుకొని ప్రమాణ స్వీకారాలు చేయనారా? నా ఇజ్జత్ ఉంటుందారా? అరే చిన్న, తాళం మీద నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు తోవ కింద ప్రమాణం చేస్తుంది, టెంట్ల కింద ప్రమాణం చేస్తుంది. నా పైసలు ఇచ్చేదాకా నీకు తాళాలు ఇచ్చేదే లేదు. ఇక్కడి నుంచి మీకు పోసిని అన్నాలం పాడుగాను. నువ్వు తాళం చెయ్యమనుడు, ఆ అన్న ఇయ్యననుడు మంచిగానే ఉన్నది. అరే నువ్వన్న పోయి అధికారులకు చెప్పి ఆ అన్న బిల్లులేవో ఇప్పియపోరాదే మరి. ఓర్ని, నేను సర్పంచ్గా గెలిచి కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు కాదే. ఇప్పుడే నేను ఏ అధికారి దగ్గరికి పోయి వీని బిల్లులు ఇవ్వని బతలాడినా నాకు ఇవ్వలేమేరుక చెప్పు. అరే చిన్న, నీకు పుణ్యం ఉంటుందిరా. టెంట్ తువ్వ మీద వేసుకొని సర్పంచ్నైనా నేను ప్రమాణ స్వీకారం చేస్తే మన ఊరి పరువు ఏమైనా ఉంటుందారా? నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు తాళం చేయైతే నేను ఎమ్మెల్యే సార్తో మాట్లాడి నీ బిల్లులు నీకు ఇప్పిస్తాను, నువ్వు తాళం చేయిద్దా. దాదా నా బిల్లులు వచ్చేదాకా నీకు తాళాలు ఇచ్చేదే లేదు. నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోపో. అరే వచ్చినా అరే ఈ సర్పంచ్గా గెలుచుడేమో కానీ 2 ఏళ్ల కానుంచి గ్రామ పంచాయతీలో పడ్డ బకాయిలన్నీ నా మెడకే పడేటట్టున్నాయి. ఈ కర్మ పట్టుకుని తాగుతున్నా. ఫోన్ చేస్తాలేదు. హలో ఎవరు? ఏంది? నువ్వు గ్రామ పంచాయతీ టాస్కర్కు 30,000 రూపాయలు డీజిల్ పోసినావా? అవి రేపు పొద్దుగా ఇవ్వకుంటే గ్రామ పంచాయతీ టాస్కర్ నువ్వు గుంజుకొని పోతావా? ఓ నీ కర్మల మనువాడ, ఇది ఎక్కడి కర్మరు? ఓచిపోయినాక ఓచి నా మెడకు చుట్టుకునేంద్రా నీ కర్మల మనువాడ. ఇగో చాలా దిక్కుల ఇదే కథ ఉన్నదంటనే. పాపం కొంతమంది గెలిచిన సర్పంచ్ల పరిస్థితి 2 ఏళ్ల కానుంచి గ్రామ పంచాయతీలలో బాకీ పడ్డ పైసల కోసం ఇప్పటి సందే వాళ్ళు సతాయించుడు సురువు చేస్తున్నారట. ఓరిత్తా, సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయక ముందుకే గిన్ని కథలు ఉంచే, ప్రమాణ స్వీకారం చేసినాక ఎన్ని తిప్పలు ఉండాలి, ఏం కథ? అబ్బా కొడుకో. అరే ఏంద్రతా మేము గిటుమకనొత్తి సర్పంచ్గా గెలిచిన తెల్లారే ఇస్తాంటివి, సర్పంచ్గా గెలిచి గిన్ని రోజులు అవుతుంది. అవి ఇంతవరకు జాడలేదు పత్తలేదు. అవి ఇయ్యరాదు మరి నేను పోతా. అగో మళ్ళా గీ తమ్ముడెవలే తాత గవిత్తే పోతా అంటున్నాడు. చి సర్పంచ్గా గెలిచిన సంతృప్తి కూడా లేకుండా చేస్తాను కదరా మీరు. సమ్మి, సర్పంచ్గా గెలిచిన తెల్లారే నీకు పైసలు ఇస్తా అన్న ముచ్చట వాజీవే కాంచలేను, కానీ ఇంకా రాలేదు. ఒక్క 4 రోజులు ఆగు. 4 రోజుల తెల్లారే నీకు ఖచ్చితంగా నీ పైసలు నీకు పువ్వులలో పెట్టిస్తా. ఏమనుకోకు, జర పుణ్యం ఉంటుంది. అవును, 4 వద్దు రాదే తమ్మి. మా తాత సర్పంచ్గా గెలిచిందే నిన్న మొన్ననాయే. ఇతడు తీయరాదు, నిమ్మలంగా ఇస్తాడు. తాత నువ్వు నా పైసలు పువ్వులలో పెట్టిస్తావో కింద వారేసిస్తావో అది నీ ఇష్టం, కానీ నువ్వు 4 రోజుల తర్వాత కనుక నా పైసలు కనుక ఇయ్యపోయినావు అనుకో, నీళ్లు తాళం పెడతా. అల్లకెళ్ళి బయటికి వెళ్ళగొట్టి తాళం పెట్టకపోతే చూడు. 4 రోజుల తర్వాత నా పైసలు నాకు ఇయ్యాలి. ఎట్లనన్నా సర్పంచ్గా గెలవాలని ఎత్తులకు పోయి 10 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఊళ్ళో పంచి సర్పంచ్గా గెలిచిన, కానీ ఇప్పుడు నా తిప్పలు ఎవరికి చెప్పుకునే తట్టున్నది. నా కర్మల మనువాడ, ఈ తిప్పలు ఎట్లా గట్టిక్కియా, ఈ ఊళ్ళో అప్పులు ఎట్లా తెరుపా, ఏం చేయాలి, నా బతుకు ఏం కావాలి? మరి ఏమనుకున్నావు పెద్ద మనిషి? ఏతులకు పోయి ఎల్లెలకల పడ్డట్టు అయిందా ఇప్పుడు? సర్పంచ్ పదవి అంటే పూల పాన్పు అనుకుంటున్నావా ఎట్లా? ఊరన్నప్పుడు సవాళ్ళుంటాయి, ఎదుర్కోవాలి. అబ్బబ్బబ్బా, ఇన్ని వద్దులు. ఆ దిగిపోయిన సర్పంచ్ మంచిగా తెల్ల బట్టలు వేసుకొని డుగ్గు బండి మీద పోతా అంటే అక్క వీడు బాగానే సంపాదించినట్టున్నాడు సర్పంచ్గా అయినాక అని అనుకున్నా, కానీ వాని లోపల బనినుకున్న పొక్కలను చూడలేకపోయినా.
కొద్దాకరికి నా బతుకు కూడా గట్టనే అవుతున్నది. మరి ఈ అప్పులు తీర్పకుంటే ఏమున్నది పరిస్థితి? అవుతుంది, గదే పని అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా గెలిచిన చాలా మంది సర్పంచుల గోడు కూడా గిదేనటనే తాత. గడిచిన 2 ఏళ్ల కానుంచెల్లి పేరుకుపోయిన బకాయిలు, పాడైన ట్రాక్టర్లు, పేరుకుపోయిన చెత్త కుప్పలు ఇవన్నీ సాపు చేసి బాగు చేయించాల్సిన బాధ్యత మీదే మరి. ఇక నిన్న మునిగినాక సాలి ఎక్కడిది కానీ ఆయన ఇప్పుడు సర్పంచ్ గెలిచేటందుకే అప్పుల కుప్పలు తీసుకొచ్చి పెట్టినా కానీ ఇప్పుడు ఊళ్ళ గండాలను గట్టెక్కించేందుకు మళ్ళీ అప్పులు అడుగుదామంటే ఎవడిస్తాడు? ఏం కథ? అవి తీసుకొచ్చి పెట్టినా కూడా మళ్ళీ ఆ పైసలు నా చేతికి ఎప్పుడు వస్తాయి? ఏం కథ? ఏ సర్పంచ్ ఇది? ఏం కథ? అప్పు కొడుకో తిప్పలే ఇది. గోసె గోసె. ఏ సెంట్రల్ సర్కార్ నిధులు 3000 కోట్లకు పైనే ఉన్నాయటనే. ఎట్లా కాదన్నా మన గ్రామ పంచాయతీకి ఓ 10-20 లక్షలు వస్తే కావచ్చు కానీ నువ్వేం నారాజు కాకు. ఇప్పుడే ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాకముందే గట్ల బేజారైతే ఎట్లనే? అంటే మన ఊరి పేరు మీద ఒక 20-30 లక్షలు వస్తాయంటావా? అంటే ఈ లెక్కన టాస్కర్లకు, మోటార్లకు, ఈ ఊళ్ళో డీజిల్లకు ఇవన్నీ ఖర్చులు 5-6 లక్షలు పోయినా కూడా ఇంకొక 10-15 లక్షలు మన చేతులు ఉంటాయి. అంటే వీటి మీద ఎట్లైనా చేసి ఈ సర్పంచ్ ఎలక్షన్ల కోసం చేసిన అప్పులను దగ్గర పడేసుకోవాలి 1-2 ఏళ్ళల్లో. లేకుంటే అబ్బా సరే ఇగో పిల్ల, నీ కడమ వార్తలు అయితే చదువుకో, నేను మళ్ళా కలుతా. కానీ వచ్చిన ఏయ్ పుణ్యం ఉంటుంది రా, గ్రామ పంచాయతీ తాళ మీద పుణ్యం ఉంటుంది. అరే తోవ మీద ప్రమాణ స్వీకారం పోతే చేస్తే నా ఇజ్జత్ పోతుంది రా. నా ఇజ్జత్ పోతుంది అని అంటే ఊరు ఇజ్జత్ పోయినట్టు కాదా? ఊరు ఇజ్జత్ పోయిందంటే నీ ఇజ్జత్ పోయినట్టు కాదా? నువ్వు తాళమి నీకు ఇప్పించే బాధ్యత నాది. కావాలంటే నీకు 2 పైసల మితికి కాగితం రాసిద్దే. ఈ రసిందా గట్ల చూస్తాను ఎవరు? సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కొంతమంది బహిరంగంగానే ఏడుస్తున్నారు. కానీ గెలిచిన వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది సాటుకు పోయి ఏడ్చే కథ అవుతున్నదట. ఎన్నికలకు ముందు ఎవరు పడితే వాళ్ళు అప్పులిచ్చి మరీ ఎగేసిండ్రట. ఇక ఇప్పుడు మాత్రం ఏమాయే మా పైసలు ఎప్పుడు ఇస్తామని ఇంటికి వరుసలు కట్టేటాలకు అయ్యో దేవా అని తలకాయలు పట్టుకుంటున్నారట. ఇక అటు పంచాయతీ ఖజానాలు కాలుగా కాదు కదా, ఉల్టా అప్పులలో ఉండేటాలకు నెలవారీ ఖర్చులను ఎట్లా ఇళ్ళదీస్తున్నారు దేవుడా అని ఇప్పటి సందే లెక్కలేస్తున్నారట. చూడాల మరి కొత్త సర్పంచ్ల పరిస్థితి రాబోయే రోజులలో ఎట్లుంటుందో.